పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. ఇటీవల వరకు సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు బయటికి వెళ్ళిపోతా ఉంటాం మనం చూసాం, బంధువులు కూడా. అయితే ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి సొంత భార్య వైఎస్ భారతిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో తీవ్ర వివాదాలకు దిగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ మధ్య నిప్పులు కుంపటి చెలరేగినట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడు అధికారంలో ఉన్నప్పుడు అధికార మతంతో ఒళ్ళు కొవ్వుతో ఒక సైకోలా ప్రవర్తించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే వాడు బయటగాడు, ఇంట్లో కూడా సైకోగాడే. అయితే ఎంత సైకో అయినప్పటికీ వీడి యొక్క రిమోట్ కంట్రోల్ మొత్తం కూడా వైఎస్ భారతిరెడ్డి గారి దగ్గర ఉంటుందనేది నేను ఆరోపణ చేయట్లా. జగన్మోహన్ రెడ్డి సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి వైఎస్ షర్మిలారెడ్డి గారు గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ కుటుంబానికి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ నుంచి జంప్ అయ్యాడు. సామినేని ఉదయభాను జంప్ అయ్యాడు. కిలార్ రోసే జంప్ అయ్యాడు. ఆళ్ళ నాని జంప్ అయ్యాడు. ఈ రకంగా వరుసగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళు. మోపిదేవి జంప్ అయ్యాడు. బేదా మస్తాన్ రావు జంప్ అయ్యాడు. ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశాడు. వీటన్నింటి నేపథ్యంలో జగన్ దిక్కుతోచని స్థితిలో ఉంటే, ఇటీవల గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విపరీతంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం తిరుమల లడ్డూకు సంబంధించింది, తిరుమల సాంప్రదాయాలకు సంబంధించింది. అయితే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో కుంపటి రాజేసినట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డితో సొంత భార్య వైఎస్ భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు ఇద్దరు హర్షారెడ్డి గారు, వర్షారెడ్డి గారు. ఎందుకంటే జగన్ అనే సిగ్గులేనుడి కంటే మహిళలంటే గౌరవం ఉండదు, మహిళల మీద విష ప్రచారాలు చేపిస్తాడు. కానీ మనకు మహిళలంటే గౌరవం కాబట్టి హర్షారెడ్డి గారిని కానీ, వర్షారెడ్డి గారిని కానీ, భారతిరెడ్డి గారిని కానీ, విజయలక్ష్మి రెడ్డి గారిని కానివ్వండి, షర్మిలారెడ్డి గారిని కానివ్వండి, ఒక్క మాట కూడా మనం తప్పుడు మాటలు మాట్లాడో. అది మన సంస్కారం, మన పార్టీ, మన నాయకుడు ఇచ్చినటువంటి విధానం అది. అయితే ఇప్పుడు వాళ్ళే ఎవరి కోసమైతే ఇవన్నీ చేశాడు, ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంలో అనేక మందిని కోల్పోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉండేది జగన్ భార్య, జగన్ పిల్లలు, జగన్ తల్లి, జగన్ చెల్లి ఆల్రెడీ దూరం అయిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉంది. అదేవిధంగా తల్లిని జగన్మోహన్ రెడ్డి పార్టీలోంచి గెంటేశాడు, గౌరవ అధ్యక్ష పదవి కూడా తీసేశాడు. సో ఎలక్షన్ టైంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి వేసేస్తాడేమో అనేటువంటి భయంతో కూడా ఆమె అమెరికాలో దాక్కుంది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి చరిత్ర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే జగన్ తల్లి, చెల్లి ఆ కుటుంబంలో భాగస్వాములు కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారు, హర్షారెడ్డి, వర్షారెడ్డి వీళ్ళు మాత్రమే. కాబట్టి వీళ్ళు ఇటీవల మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి నేను లండన్ పోతాను అని చెప్పి కోర్టులో పర్మిషన్ అడగటం జరిగింది. అది కూడా చాలా వివాదాస్పదమైంది. ఈ దౌర్భాగ్యుడికి పాస్పోర్ట్ లేదా, పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలంటే వాళ్ళు 1 సంవత్సరం చేస్తామనే, 5 సంవత్సరాలు నేను అడుక్కునే, మొత్తానికి కోర్టు అయితే లండన్ పొమ్మని పర్మిషన్ ఇచ్చింది. కానీ ఈ లండన్ పోలా. ఎందుకు పోలేదు అంటే కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలే కారణం. వాళ్ళకు తీవ్ర నిర్ణయానికి అడుగులేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరం కోసం, పరిస్థితుల కోసం రకరకాల కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి నీచుడు. వీడు నిన్న తిరుమల పోతాను, వెంకటేశ్వర స్వామిని కాలినడకని వెళ్ళి దర్శించుకుంటా అన్నాడు. వీడు ఏముంది, వాడు నోరే కదా ఏమన్నా చెప్తాడు, చెప్పింది చేస్తాడా, దొరుకుడా చేస్తాడా, వాడా మద్యపాన నిషేధం చేస్తాను అక్షరముల కోసం అన్నాడు. చేశాడా, నిలబడ్డా మాట మీద. ఆ విధంగా వీడు ఏ మాట మీద నిలబడ్డావు. వీడికి తిరుమల వెళ్ళే ఉద్దేశమో, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ఉద్దేశమో వీడికి లేదు. కేవలం హిందువులను మోసం చేయడం కోసం. అయితే ఒత్తిడి పెరిగిపోయింది వీడి మీద. తిరుమల లడ్డు విషయంలో ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కానీ, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టడం జరిగింది. ఇది వివాదం ఇంకా పెద్దదైపోతోంది. భారతీయ జనతా పార్టీకి శాశ్వతంగా దూరం అవుతాను, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నీచమైన పని చేసిన తర్వాత మన దగ్గరికి రానివ్వదు. రాహుల్ గాంధీ కూడా దీని మీద రియాక్ట్ అయ్యాడు, ఈ లడ్డు అంశం మీద, తిరుమల అంశం మీద. కాబట్టి ఈ మరకని ఏదో విధంగా తొలగించుకుందాం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోదామనేటువంటి ప్రయత్నాలు చేస్తే, వీడి గతంలో అధికార మతంతో, అహంకారంతో అన్య మతస్థులు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. కానీ వెళ్లే ముందు వెంకటేశ్వర స్వామిని నేను విశ్వసిస్తున్నాను, భక్తితో పూజిస్తాను, గౌరవిస్తాను అనే దాని మీద ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. మాజీ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టారు, సోనియా గాంధీ గారు సంతకం పెట్టారు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఫరూక్ అబ్దుల్లా గారు సంతకం పెట్టారు. వీళ్ళందరికీ లేనటువంటిది వీడికి ఉన్నటువంటి కొవ్వేంటి? వాళ్ళందరూ కనీసం కొంచెం పెద్ద స్థాయి వాళ్ళు. వీడు పులివెందుల ఎమ్మెల్యే దౌర్భాగ్యుడు. అయితే వీడు ఆ సంతకం పెట్టన్న పోదాం ఈ మరక తొలగించుకోవటానికంటే భారతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇల్లు దాటావంటే ఇక నువ్వు నా జీవితంలో నుంచి పోయినట్టే, ఇక నేను, నా పిల్లలు, మా బతుకు మేము చూసుకుంటాం, నేను లండన్ వెళ్ళిపోతా, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, నేను వెళ్ళిపోతే ఇక మేము అక్కడే ఉంటాం, నువ్వు రాలేవు. ఎందుకంటే నువ్వు కొన్ని రోజులు వెళ్ళకపోతే నీ మీద లుకౌట్ నోటీసో, రెడ్ కార్నర్ నోటీసో ఇచ్చి నేను ఇండియాకి లాక్కెళ్ళిపోతారు. కాబట్టి ఇక నీకు మాకు సంబంధం లేదు. ఎందుకంటే భారతిరెడ్డి గారు తను ఏ మతానైనా పాటించవచ్చు, కానీ ఆవిడ ఒక మాట్లాడింది గతంలో, తప్పుడు మాటలు. యేసు ప్రభువు మాత్రమే దేవుడు, యేసు ప్రభువు మాత్రమే అందరు దేవుళ్ళ కంటే గొప్పవాడు అని. అమ్మ, అది ఆయన మతాన్ని పాటించే వాళ్ళకి ఆయన గొప్పవాడు ఖచ్చితంగా. హిందూ మతాలకి వాళ్ళ దేవుళ్ళు గొప్పవాళ్ళు,
ముస్లింలకు వాళ్ళ దేవుడు గొప్పోళ్ళు, జైన్లకు వాళ్ళ దేవుడు గొప్పోళ్ళు, అదేవిధంగా సిక్కులకు వాళ్ళ దేవుడు, ఏ మతానికి ఏ దేవుడు పూజించేవాళ్ళకి వాళ్ళ దేవుడు గొప్పడమ్మ తల్లి. అంతేగాని ప్రపంచంలోనే ఈయనే అతి గొప్ప దేవుడని చెప్పుకోవడం తప్పమ్మ భారతిరెడ్డి గారు దయచేసి. ఎందుకంటే చండాలమైనటువంటి పని, పై రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల నుంచి ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది తప్పమ్మ భారతిరెడ్డి గారు. నువ్వు ఫాలో నీ ఇష్టం, అది ఖచ్చితంగా నేను గౌరవిస్తా. నేనే మలా మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఉద్దేశం నీ మొగుడికి నీకు ఉంటుంది, కానీ మాకేం కాదుగా, మాకు అవసరం లేదుగా, మేము ఆ టైప్ కాదుగా, మేము ఇప్పుడు అటు చేయలేదుగా, మా పార్టీ అటు ఎప్పుడు చేయలేదుగా. అయితే ఈ విషయంలో విభేదించినటువంటి భారతిరెడ్డి, నువ్వు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి డిక్లరేషన్ కనుక ఆయన్ని నమ్ముతాను అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టావంటే నువ్వు ఈ మతాన్ని పక్కన పెట్టడం అవుతుంది. ఈ మతాన్ని పక్కన పెట్టినప్పుడు నువ్వు కూడా మాకు అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలు జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.